ఉత్తరాంధ్ర మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేయడంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. పొలిటికల్ ప్రత్యర్థి కాళ్లకు మొక్కాల్సిన పరిస్థితి ఆ మంత్రికి ఎందుకొచ్చింది? బొత్సను ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే ఇలా చేయడం ఏంటి? పార్టీని ఏ విధంగా డెవలప్ చేస్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకీ బొత్స కాళ్లకు మొక్కిన ఆ మంత్రి ఎవరు? ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీనిపై మినిస్టర్ వివరణ ఏంటి? వాట్స్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? విజయనగరం జిల్లా మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేయడం టీడీపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ వ్యవహారంపై పార్టీ అధినాయకత్వం సీరియస్ అవుతోంది. బొత్సను ధీటుగా ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే పొలిటికల్ ప్రత్యర్థి కాళ్లకు మొక్కటం ఏంటని పార్టీ అధిష్టానంతో పాటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేగా వ్యవహరించారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీకి బద్ద విరోధి. జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసినప్పుడు చెలరేగిపోయారు. తన నోటి దురుస్తో వివాదాలను కొని తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. వెనక ముందు ఆలోచించరు, పూర్వాపరాలను పరిశీలించరు. పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటే తనకేంటి, చెప్పదలుచుకునేది చెప్పా అంటూ తప్పును కూడా ఒప్పుగా సమర్థించుకునే నేత. కొన్ని సందర్భాల్లో తన కామెంట్స్ వివాదాస్పదమైన లైట్ తీసుకున్న చరిత్ర బొత్సకుంది. తెలుగుదేశం ఉండదు, పార్టీని మూసివేస్తారంటూ కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజధానిలో పందులు తిరుగుతున్నాయని ఓసారి, అమరావతి శ్మశానంలో ఉందని మరోసారి వ్యాఖ్యానించి ప్రజల నుంచి తీవ్ర రియాక్షన్ ఎదుర్కొన్నారు. బొత్స పోకడలతో పార్టీతో పాటు ప్రభుత్వానికి నష్టమని తెలిసినా జగన్ కంట్రోల్ చేయలేదు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో గత ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పరాజయం పాలైన బొత్స సత్యనారాయణ ఆ తర్వాత విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై శాసనమండలిలో అడుగుపెట్టి ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నారు. టీడీపీ అంటేనే ఒంటికాల మీద లేచే బొత్సకు కూటమి ప్రభుత్వ మంత్రి పాదాభివందనం చేయడంపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఈ మాజీ మంత్రికి వ్యతిరేకంగా అదే సామాజిక వర్గ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చిన తెలుగుదేశం అధినాయకత్వం ఈ పరిణామంతో కంగుతింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలగటమే కాకుండా ప్రతిపక్షానికి కూడా అర్థం కాని ఏకైక నేత బొత్స సత్యనారాయణ. జగన్ కేబినెట్ లో 5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన చరిత్ర ఈయన సొంతం. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు 2 నెలల తర్వాత తెలుగుదేశం ఉండదు. ఇక పార్టీ మిగలదని నర్మగర్భంగా వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంతో అప్పట్లోనే చంద్రబాబును అరెస్టు చేస్తారని టీడీపీ నేతలు ఓ అంచనాకు వచ్చారు. అటువంటి బొత్సను రాజకీయ శత్రువుగా పరిగణిస్తున్న సమయంలో ఇటీవల జరిగిన ఘటనతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఇటీవల విజయవాడకు ప్రయాణమైన క్రమంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లాంజ్ లో వెయిట్ చేశారు. ఆ సమయంలో బొత్స సత్యనారాయణ అక్కడకు వచ్చారు. దీంతో మంత్రి వైసీపీ ఎమ్మెల్సీకి పాదాభివందనం చేయడంతో పాటు ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పడంతో మిగిలిన ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. ఉత్తరాంధ్రలో బొత్సను ధీటుగా ఎదుర్కొనేందుకు అదే సామాజిక వర్గ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తే ఇలా చేయటం ఏంటని తెలుగుదేశం అధినాయకత్వం సీరియస్ అవుతోంది. ఇదే విషయంపై మిగతా ఎమ్మెల్యేలు నిలదీశారు. దీంతో కంగుతిన్న మినిస్టర్ ఆ తర్వాత తేరుకొని చేసిన తప్పును సమర్థించుకున్నారు. తమ జిల్లా నేత, పైగా సొంత సామాజిక వర్గం కావటంతో పాద నమస్కారం చేశానని తాపీగా సెలవిచ్చారు. బొత్సకు పోటీగా ఎదుగుతారనుకుంటే ఇవేం పోగళ్లని ప్రశ్నించారు. వయసులో పెద్దవాడు కదా, అందుకనే నమస్కరించారని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు మంత్రి. విశాఖ ఎయిర్పోర్ట్ లాంజ్ లో జరిగిన ఘటనను టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఆశ్చర్యపోయారట. మంత్రి బొత్సతో టచ్ లో ఉన్నట్టే కదా, ఇక పార్టీని ఏ విధంగా పటిష్టం చేస్తారని నిట్టూర్చినట్టు సమాచారం. పొలిటికల్ ప్రత్యర్థి కాళ్లు మొక్కిన మంత్రి రాజకీయ స్పృహ లేకుండా వ్యవహరించారని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. వైసీపీ టీడీపీ నేతలు ఒకటేనని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెడతాయంటున్నారు. ఇలా అయితే రాజకీయంగా ఎలా ఎదుగుతారని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మంత్రి పాదాభివందనం ఘటన బయటపడిన తర్వాత టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.